చూడండి, సున్నా ఉండే పదాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం, సరేనా? ఇక్కడ సిరి ఒక చార్ట్ పట్టుకొని ఉంది చూడండి, ఒక ఫ్లవర్ బొకే అంటే ఫ్లవర్ వాజ్ లాగా ఉంది కదా, ఆ పూల మధ్యలో అక్షరాలు ఉన్నాయి కదా, వాటితో మీరు ఇప్పుడు పదాలు తయారు చేయాలి. అవన్నీ సున్నా ఉండే పదాలే, సరేనా? సరే, ఫస్ట్ నిఖిల్ నువ్వు వెళ్ళు. మొదటి పదం ఉంది కదా, అందం. అక్కడ ఏ ఏ పూలు పెడితే వచ్చిందో చూడు. అమ్ తీసావు, దాకు సున్నా పెడితే దొంగొడిది. నిఖిల్ నువ్వే పదం తీసావు? అందం. అందం ఆకు సున్నా పెడితే అమ్, దాకు సున్నా పెడితే దమ్. అందం తీసావు కదా, వెరీ గుడ్, వెళ్ళు. కావ్య నువ్వు ఇప్పుడు ఆ పూలలో నుంచి కంద అనే తీయాలి అక్షరాలు, సరేనా? చూడు, కాకు సున్నా పెడితే కమ్, దా ఎక్కడుందో చూడు. వెరీ గుడ్ కావ్య, భలే స్పీడ్గా తీసావు. ఏం తీసావో చదువు ఒకసారి. కంద, వెరీ గుడ్, వెళ్ళు. పండు నువ్వు ఇప్పుడు సంతకం అనే పదం తీయాలి, సరేనా? చూడు ఆ పూలల్లో ఎక్కడుందో. పండు నువ్వేం తీసావో చదువు. సంతకం. చరణ్య నువ్వు ఇప్పుడు సంత అనే పదం తీయాలి, సరేనా? చూడు ఆ పూలల్లో సంత అనేది ఎక్కడుందో చూడు. చరణ్య నువ్వేం పదం తీసావు చదువు. వెరీ గుడ్, సంత, వెళ్ళు. హర్షిత నువ్వు ఇప్పుడు హంస అనే పదం తీయాలి, వాటిలోంచి తీస్తావా? చూడు, వెతుక్కో. హర్షిత నువ్వేం పదం తీసావు చదువు. హంస, వెరీ గుడ్, వెళ్ళు. చైత్ర నువ్వు ఇప్పుడు పంట అనే పదం తీసి చూపించాలి నాకు, సరేనా? అదిగో వాటిలో అక్షరాల్లో పంట ఎక్కడుందో చూడు. పక్షున పెడితే పంట. చైత్ర నువ్వేం తీసావు చదువు ఒకసారి. పంట, వెరీ గుడ్, వెళ్ళు. చిన్నయ్య నువ్వు ఇప్పుడు గండం అనే పదం వెతకాలి. గాక్సున్నా పెడితే గమ్, డాక్సున్నా పెడితే డమ్, ఎక్కడుందో చూడు. చిన్నయ్య నువ్వు తీసిన పదం ఏంటో చదువు. గండం, వెరీ గుడ్. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి కదా, అవి రేపు ఆడుకుందామా? సరే, అందులో పెట్టేసి వెళ్ళండి ఇంకా.